హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి మా విలేజ్కి అయితే పోతున్నామండి. సో లగేజ్ ఆటో అయితే వచ్చేసింది. మేము లగేజ్ అంతా ప్యాక్ చేసి మా హస్బెండ్ అయితే షిఫ్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్కటి ఊరు వెళ్ళడానికి చాలా సరదాగా ఉంటుంది, కానీ ఈ లగేజ్ మోయడానికి చాలా చిరాకుగా ఉంటుందండి. సో మేమైతే వెళ్ళే దారిలో అయితే ఆర్మీ ఆఫీస్ ఒకటి కనిపించిందండి. నాకైతే చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఆ డ్రాయింగ్స్ అయితే పిచ్చగా నచ్చేసాయి. చాలా బాగుంది అసలు. సో ఫైనల్గా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి మా లగేజ్. మేము వెళ్ళేది ఇంకా జనరల్ కండి. సో ఎలాగుంటుందో, ఎంతమంది జనాలు ఉంటారో ఒకసారి చూడాలి. ఈ పిల్లలతో ఎలా వెళ్తామో ఏంటో. ఇలానే ఉంటుందండి జనరల్ యొక్క కష్టాలు. సో ఫైనల్గా అయితే నేనైతే ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానండి. ఇదిగో మా మేనల్లుడికి అయితే హాయ్ చెప్పమంటున్నాను. అబ్బాయి అయితే చెప్పట్లేదు సిగ్గుకి. సో నైట్ అయితే అయింది 7 o'clock, అయినా ట్రైన్ ఇంకా రాలే. సో ట్రైన్ వచ్చే టైం అయిందండి. నాకైతే చాలా జనాలు, ఒక ప్లేస్ మాత్రం దొరికిందండి. కొంచెం లక్ ఉంది ఎక్కడో నాకు. ప్లేస్లో ఎందుకు ఆలస్యం చేయకుండా అలాగే ఫుడ్ కూడా తినేస్తున్నానండి. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి లైఫ్ కూడా ఒకటి అనుభవించాలండి. ఎప్పుడు బస్సులో కాకుండా జనరల్ కూడా వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో మార్నింగ్ లేవగానే వ్యూ అయితే చాలా నచ్చిందండి. టైం 6 o'clock అవుతుంది. బాగా ఎంజాయ్ చేశానండి ఈ వ్యూలో. వైజాగ్ దగ్గరలో ఉన్నామండి మేము. ఇంకా సేపట్లో దిగుతాం. చాలా చల్లగా ఉంది మార్నింగ్ టైంలో అయితే. చాలా బాగుందండి. సో 7:30 అవుతుందండి. సీట్లు అయితే మొత్తం ఖాళీ. నేనైతే చాలా జల్సీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మేము వచ్చే టైంలో ఇలా ఉంటే బాగుండేది అని. ఫైనల్గా అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయామండి. నడుస్తున్నాం ప్లాట్ఫామ్ మీద. ఆగి ఇక్కడ కూర్చున్నామండి. బ్రష్ అన్నీ చేసుకొని ఫ్రెష్ అవుదామని, అలా టిఫిన్ కూడా చేద్దామని కూర్చున్నాం. మా హస్బెండ్ నేనైతే బ్రష్ కూడా చేస్తున్నామండి. అలా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకొని మళ్ళీ మా విశాఖపట్నం నుంచి మళ్ళీ మా ఊరికి హరిశ్చంద్రపురం వరకు ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి ఎక్కుదామని వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్గా అయితే ఎక్కేసాం. నాకైతే చాలా బోర్ కొడుతుందండి ఈ ట్రైన్లో అయితే. ఇది జనాలు, అసలు నిజంగా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇలా జర్నీలు నిజంగా రిజర్వేషన్ బెటర్ అండి. నాకైతే రిజర్వేషనే బెటర్ అనిపించింది. జనరల్కి వెళ్తే ఏం లేదు, కొంచెం టైర్డ్ అయిపోతాం, ఫుల్గా సీట్లు ఉంటాయి లేదా అదొక టెన్షన్. కాబట్టి మనం ఉన్నంత వరకు బుక్ చేసుకుని వెళ్తే బెటర్ అండి. హస్బెండ్ చూడండి, ఎప్పుడు చూసినా ఫోన్. నేను ఇంకేం చేస్తాను, ఇలా ఉండడమే నా పని. ఈ వ్యూ చూసుకోవడం, ఎంజాయ్ చేయడం, అంతకుమించి ఇంకేం చేస్తాం జర్నీలో. సాంగ్స్ వేద్దామంటే ఛార్జింగ్ లేదండి. ఛార్జింగ్ పెడదామంటే చాలా బట్టల్లో ఉండిపోయింది. బద్ధకానికి తీయలేదండి. మీరు కూడా ఇలా బద్ధకస్తులు ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసాం. మా విలేజ్కి పోతున్నామండి. చూడండి ఒకసారి. ఇదిగోండి మా హౌస్కి అయితే వచ్చేసాం. ఇదేనండి మా హౌస్. ఇంటికైతే వచ్చేసాం ఫుల్గా. అదేంటో, మేము వెళ్ళేటప్పుడు వర్షమే, మేము వచ్చేటప్పుడు కూడా వర్షమేనండి. ఇదిగోండి మా అక్క వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము వచ్చామని, అరుస్తున్నారండి. సో ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాం. మీకు మా వీడియోలు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా ఫ్రెష్ అప్ అయ్యి అలా ఇంటికి వచ్చి ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయానండి. పడుకుందామని అనుకున్నాం. సో అందుకనే ఇంక నిద్రపోవాలని ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.